హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లు మర్చుకున్నారా, మనీ కూడా మర్చుకున్నారా, మీరు ఎట్లున్నారా అని చెప్పేసి లక్ష్మీలోకి అయితే కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మరి వీడియోని కనుక స్టార్ట్ చేసినట్లయితే, నరేంద్ర మోదీ గారు భయపడ్డారా? ఏది ట్రంప్ వచ్చి రాగానే ఈ సీజ్ వరకు ఒప్పుకున్నారా అంటే మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు బై. సీజ్ వరకు ఒప్పుకున్నామని చెప్పేసి ఎవరు చెప్పిండు? సీజ్ వరకు జరిగిందని చెప్పేసి ఎవరు చెప్పిండు? సీజ్ వరకు అసలు అగ్రిమెంట్ ఉంది, అసలు అగ్రిమెంట్ మీద సైన్ ఎవరు పెట్టారు చెప్పుడు బై. సీజ్ఫైర్ జరిగిందా నేను అడుగుతున్నా. సీజ్ఫైర్ అంటారు కదా, సీజ్ఫైర్ జరిగిందా అని అడుగుతున్నా నేను. సీజ్ఫైరే జరగలే, 100% చెప్తున్నా. ఎవరు చెప్పారు సీజ్ఫైర్ జరిగిందని చెప్పేసి? ఎక్కడ కూడా జరగలే. సీజ్ఫైర్ అంటే ఏంది? ఇరు పక్షాల వాళ్ళు ఒక దాటి మీద అంటే లైక్ ఒక ఒప్పందానికి వచ్చి ఇక్కడ నుంచి మేమైతే కాల్పులు చెయ్యము అని చెప్పేసి మాట్లాడుకోవడం సీజ్ఫైర్ అంటే. మరి మొన్న జరిగింది ఏంటిది? పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఈ యొక్క కాల్పులకి ఆపుతున్నామని చెప్పేసి వాడు చెప్పిండు ఎవరికి? మన ఇండియన్ ఆర్మీ జనరల్కు ఫోన్ చేసి చెప్పిండు అనమాట. అంతే. ఇక్కడ చర్చలు జరగలేదే. ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్ డిసిషన్ అవుతాయి. సీజ్ఫైర్ జరుగుతుందా జరగదా, సీజ్ఫైర్ అగ్రిమెంట్ అన్నది మళ్ళీ మనమైతే సైన్ చేస్తామా చెయ్యమా, మళ్ళీ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తామా, లేకపోతే ఇంకోటి చేస్తామా అని చెప్పేసి ఈరోజు తెలుస్తుంది. అంతేగాని సీజ్ఫైర్ జరిగిందని చెప్పేసి ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదే. ఎక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే సీజ్ఫైర్ జరిగిందని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదే. ఇండియా ఈ యొక్క వార్ గెలిచిందని చెప్పేసి ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదే. మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా చెప్పారా సీజ్ఫైర్ జరిగిందని చెప్పేసి? సీజ్ఫైర్ జరగలేదు. జస్ట్ ఫోన్ కాల్ చేసి మేము ఇట్లా కాల్పులు అనేది అంటే ఈ వారొద్దు, ఈ కాల్పులు అనేది విరమణ చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడారు. అంతే. అది జరిగిన తర్వాత ఏం చేసిండు ట్రంప్ మామ నెక్స్ట్ లెవెల్లో అది వేరే లెవెల్లో పంచాయతీ పెట్టుకున్నాడు. నేనే ఈ యొక్క అగ్రిమెంట్ చేసినాను, నేనే ఇట్లా చేశాను అట్లా చేశాను అని చెప్పేసి మాట్లాడిండు. దాని తర్వాత ఏం చేసారు పాకిస్తాన్ వాళ్ళు? ఏం చేశారు? ట్రంప్ మామనే అధికారాన్ని అంటే అతన్ని ధిక్కరించి పోయి మళ్ళీ మన ఇండియా మీదకి దాడి చేశారు, డ్రోన్లను వేసుకొని వచ్చారు. అవునా కాదా? అదే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ట్రంప్ మామకి దీనికి ఏం సంబంధం ఉండదు నాకు అర్థం కాక జస్ట్ ఒక ట్వీట్ పెట్టిండు. ఈ యొక్క అంటే లైక్ ఈ రెండు సీజ్ఫైర్కి అగ్రిమెంట్ చేసుకున్నది నా వల్లే అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టిండు. అంతే, సింపుల్. మా అమెరికా వల్లనే ఈ యొక్క రెండు దేశాలు కూడా మంచిగా సీజ్ఫైర్కి అయితే ఒప్పుకున్నాయని చెప్పేసి ట్వీట్ పెట్టిండు. ఎవరు? ట్రంప్ ఎక్కడి నుంచి పెట్టిండు? ఒక పత్రిక దీనికి సంబంధించిన వాటి కథనాన్ని రిలీజ్ చేస్తే ఇతను క్రెడిట్ కొట్టేద్దామని చెప్పేసి ఇటువంటి పరాలు పెట్టుకున్నాడు, బుగ్గాయండు. అర్థమైందా? మరి అట్లా ఉంటుంది కథ. ఇండియా ఎప్పుడూ ఒకటే స్టాండ్ తీసుకుంటుంది. ఎవడు మా మధ్యవర్తిత్వం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము ఎక్కడ కూడా మధ్యవర్తిత్వాన్ని మేమైతే ఒప్పుకోము. మాకెవడు మధ్యవర్తి పనికిరాడు. మేము ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకునేది లేదు. ఇప్పుడు చెప్పాము, 1917 వార్లో కూడా చెప్పాము. అప్పుడు కూడా మధ్యవర్తి మాకు అనవసరం అని చెప్పేసి చెప్పాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం కదా. ఎవరికి భయపడలేదు ఇక్కడ. ఆర్మీకి ఫోన్ కాల్ వచ్చింది, ఇక్కడ ఆపుతున్నామని చెప్పితేనే వాళ్ళు ఆపారు. అంతేగాని ఇక్కడ కాల్పులు అది ఇదని చెప్పేసి ఎవరు కూడా ఆపలే కదా. ఇన్కేస్ అదే రోజు అక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించి అంటే ఇండియా వాళ్ళు ఈ సీజ్ఫైర్ జరిగింది కదా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి అంటే లైక్ మీకు ఏ విధంగా చెప్పాలంటే అక్కడ మనకి లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే S-400 డిఫెన్స్ సిస్టమ్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసి పారేస్తే మరి అటాక్స్ని ఎవరు కాపాడారు? మరి సీజ్ఫైర్ అగ్రిమెంట్ అంటే ఏంది? కంప్లీట్ అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా షట్ డౌన్ చేసి పెట్టడం. షట్ డౌన్ చేయలేదు. షట్ డౌన్ చేయకుండానే డైరెక్ట్గా ఎక్కడి నుంచి అయినా సరే పాకిస్తాన్ అటాక్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకు ఉంది. అది వాళ్ళు ఫోన్ చేసింది, అది చేసింది, ఇది చేసింది, అది ఉత్తి మాట అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేసి ఒక డ్రోన్లను తిప్పి కొట్టలేదా? ఇండియా మీదకి మళ్ళీ అటాక్ చేస్తే మళ్ళీ డ్రోన్లను తిప్పి కొట్టింది కదా. అదే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి కూడా భయపడలే. ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, మా మధ్యలో ఎవడో అవసరం మా వద్దకు ఎవడు రావడం అవసరం లేదు. అగ్రిమెంట్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పేసి ఎవడు కూడా దీనిలో తలదూర్చాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. మరి నిన్న బంగ్లాదేశ్లోకి అంటే లైక్ ఈ యొక్క అమెరికన్ ఆర్మీ వాళ్ళు అమెరికాకు ఎంబసీని అక్కడ బిల్డ్ చేసుకోవడానికి కోసం అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ సైన్యం మొత్తం కూడా బంగ్లాదేశ్లో దింపి పెట్టిందే. ఎందుకు? ఇండియాకు చెక్ పెడదామని చెప్పేసి. అది అర్థమవుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసిపోయినాయి. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని చేంజెస్ ద్వారా కొన్ని లిమిటేషన్స్ ద్వారా బంగ్లాదేశ్, చైనా
ఇటు పాకిస్తాన్, ఈ మూడు కలిసి పనిచేస్తున్నాయని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మాత్రం మొన్నటికి మొన్న అంటే లైక్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ పోయి చైనాకు పోయి మన 7 సిస్టర్స్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదా? అదే ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇండియాకి చెక్ పెట్టాలంటే మాత్రం ఏ విధంగా చెక్ పెట్టచ్చు అంటే ఈ మూడు రకాలుగా చెక్ పెట్టచ్చు. అర్థమైందా? 3 రకాలుగా చెక్ పెట్టినా అయినా మనం భయపడతామా? అస్సలు భయపడదు లేదు. అది 100% చెప్తున్నా. మన వైపు వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఎవడు వచ్చినా పర్లే భయ్, మన వైపు రాకున్నా పర్లే, మనమైతే వారన్నా గెలుస్తాం. ఎందుకంటే మాత్రం మన దగ్గర ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ అది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అర్థమైందా? అది వేరే లెవెల్. ఈ దేశాలు చైనా కూడా ఆ లెవెల్లో మన ఇండియాకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ చైనా వాడు కూడా ఇయ్యడు. అట్లా ఉంటుంది మరి మన ట్రైనింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ఆర్మీ ట్రైనింగ్కి పోయిరా భయ్, తెలిసి వస్తుంది నీకు అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది కథ అని చెప్పేసి నీకే తెలిసి వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అర్థమైందా? నీ ఒంట్లో ఆఖరి రక్తపు బొట్టు మిగిలేంత వరకు కూడా పోరాడేటువంటి ఆ లెవెల్లో మైండ్ సెట్ అనేది క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేస్తారు. అది ఇంకెక్కడ జరగదు. 100% చెప్తున్నా. ఈవెన్ అమెరికాలో కూడా ఆ లెవెల్లో జరగదు. అర్థమైందా? మరి అట్లుంటుంది. మరి మన కథ వేరే లెవెల్లో ఉంటుంది. 2 రోజులకే పాకిస్తాన్ దివాలా తీసే పని వచ్చింది. 2 రోజులకు. మరి అక్కడ మరి అమెరికా ఎందుకు మరి ఈ యొక్క పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చింది? ఎందుకు అనుకుంటున్నారు? $1 బిలియన్ శాంక్షన్ చేసింది కదా. ఎందుకు శాంక్షన్ చేసింది అంటున్నారు? అర్థం కాలేదా? ఇంకా అమెరికాకు ఫండింగ్ ఇస్తే ఇండియాని కూర్చోబెట్టచ్చు అనేటువంటి ఒక గేమ్ ప్లాన్. అర్థమైందా? ఒక గేమ్ ప్లాన్ ఇది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇక మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క F-16లు అవి పనికి రాకుండా పోయినాయి కదా. మొన్న మనం అమెరికా నుంచి తెచ్చుకున్నటువంటి F-16నే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది క్లోజ్ దొల్లగొట్టి పారేయలేదా? దాన్ని సేల్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎట్లా చేసైనా సరే పాకిస్తాన్కి ఫండింగ్ కావాలి. అక్కడ నుంచి మళ్ళీ ఈ డిఫెన్స్ సిస్టమ్స్ అవి ఇవి కొనుక్కోవడానికి ఫండింగ్ కావాలి. ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఈ దేశాల నుంచి మాకు ఫండింగ్ కావాలి, ఇట్లా అట్లా కోరుకుంటే వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. అర్థమైందా? మనం కూడా అబ్జెక్షన్ చేసినాం, ఫండింగ్ అనేది రావద్దు అని చెప్పేసి మనం అయితే పెట్టినాం. కానీ ఏం చేసింది? ఫండింగ్ అనేది వచ్చింది. అది చేసిందంతా కూడా అమెరికా చేసింది. ఎందుకు చేసింది? నువ్వు కాల్పుల అంటే నువ్వైతే కాల్పులను తగ్గించుకో, మొత్తానికి ఆపేసాయి అని చెప్పేసి ట్రంప్ అంటే పాకిస్తాన్ ఫోన్ చేసిండు. ఈ పాకిస్తాన్ చేసి మనకు ఫోన్ చేసిండు. అప్పుడు ఆగిన తర్వాత ఏం చేసిండు? కుక్కతో ఒక గుడ్డు కడితే చక్కగా అవుతుందా? కాదు కదా. అదే మళ్ళీ చూపెట్టుకున్నాడు. వాడు వంకర బుద్ధి వాడే చూపెట్టుకున్నాడు. అట్లుంటుంది మరి కథ. మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందిలే. షహబాజ్ షరీఫ్ ముచ్చట ఏంటంటే నిన్న మేము గెలిచినామని చెప్పేసి ఒక ముచ్చట స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసి, అంటే లైక్ ప్రెస్ మీట్లో ఇష్టం వచ్చినట్టు అది ఇది అని చెప్పేసి వాగిండి అనమాట. మేము గెలిచినాం, అట్లా చేసినాం, ఇట్లా చేసినాం అని చెప్పేసి వాడు అక్కడ బాంబులు పెంచుకుంటున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. వానికి తెలియని ముచ్చట ఏంటంటే ఇమ్మీడియట్గా ఇండియన్ ఆర్మీ యాక్షన్ తీసుకోకపోవడానికి గల కారణం ఏంటంటే సీజ్ ఫైర్కి వాళ్ళే వచ్చి ఒప్పుకున్నారు కదా. అంటే లైక్ వాళ్ళే ఫోన్ చేశారు కదా, ఎందుకు వాళ్ళ మీద అటాక్ చేస్తాడు అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఈ రోజు జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఒకటే ఒక ముచ్చట. నరేంద్ర మోడీ గారు నిన్న రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో ఏముందంటే మాత్రం కాశ్మీర్ని మాకు అప్పచెప్పడం తప్ప పాకిస్తాన్కు ఇంకొక దారి లేదు, దిక్కు లేదని చెప్పేసి చెప్పాడు. అది జరిగితే ఒకవేళ కనుక కాశ్మీర్ కనుక ఇండియాకి అప్పచెప్తే అది ఎప్పటికైనా మన ఇండియాదే, కానీ అక్రమంగా ఆక్యుపై చేసుకోలేదా పాకిస్తాన్? అందుకని చెప్పేసి అది కనుక మాకు అప్పచెప్పినట్లయితే, కాశ్మీర్ని మొత్తం కూడా మన చేతిలో పెట్టినట్లయితే, ఇండియాకి అప్పచెప్పినట్లయితే మేము ఎటువంటి కాల్పులు ఇంకోటి జరపం. ఒకవేళ కనుక కాల్పులే జరిపామే అనుకోండి, కథ వేరే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ. అర్థమైందా? మీరు కాశ్మీర్ని చేతిలో పెట్టకపోతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ, వేరే లెవెల్లో వేసుకున్నాం. ఇక మరి ఆ ఒక ఇండస్ వాటర్ ట్రీట్ అన్నది ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఎట్లనే ఉంటుంది. దానికి ఎటువంటి అది ఇది లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవి కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఈరోజు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే మాత్రం మనకైతే తెలియదు. 100% చెప్తున్నా. అవి అనౌన్స్మెంట్ చేస్తారు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వీడియో అనేది చేస్తా. అంతవరకు దాకా ఓపిక పట్టుర్రు. అర్థమైందా? మరి ఇట్లా కథలు అయితే నడుస్తున్నాయి. ఇక మరి మీ యొక్క ఒపీనియన్ ఏంది? ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది జరిగి లేదని చెప్పేసి నేను అంటున్నా. ఒకవేళ మీరు జరిగింది అనుకుంటున్నారా? లక్ష్మీ కింద కామెంట్ అయితే చేయండి. ఇండియా గెలుపనేది ఖాయం. అది ఎంత లెవెల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ, ఏ రేంజ్లో ఉన్నా కానీ ఇండియా గెలిపే. ఎక్కడ చూసుకున్నా కానీ మీరు పాకిస్తాన్తో ఎందులో పోల్చుకున్నా కానీ ఇండియాతో గెలుపురా 100% చెప్తున్నా. వాడు గెలవలేడు. చెప్తున్నా కదా, వాడు అసలు గెలవలేడు.
ఇంకొక దేశాన్ని తీసుకొచ్చుకున్నా కానీ ఇండియా మీద గెలవలేడు 100% చెప్తారు. ఇక మరి గిట్లున్నది కథ. మరి నీ యొక్క ఒపీనియన్ ఏంది దీని మీద అని చెప్పేసి లెసన్లో కింద కామెంట్ అయితే చేసి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తున్న బెల్ ఐకాన్ ఆల్ బటన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. శ్రీ శుభబాయ్.